చెప్పినా కదా. ఎక్కడికి పోయినా మీరే ఉంటారు. అట్లనే తీసుకొని లేదు. మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి షాప్ తీసుకోవద్దు అని ఫోన్ చేసేసరికి పోయింది సార్. పోయేసరికి డాక్టర్లు పెట్టేసారు. పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు. షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్. మాకు తీసుకొని పోయారు. జరిగిన అన్యాయం ఏంది, ఏం చేసినా తప్పు, నేను చేసిన తప్పు ఏం లేదు. నేను 4 సంవత్సరాలకు కూడా కేటీఆర్కి స్థలం కూడా పెట్టుకున్నాను. అదే బతుకమ్మ గడ్డ నడిపించుకుంటున్నాను సార్. నేను ఎవ్వరిని ఏమనలేదు, నేను ఎవ్వరి దగ్గరికి పోలేదు. నా పనిలో చేసుకొని బతుకున్నాను సార్. నేను మా అబ్బడ 2:30కి లేస్తాను సార్. 2:30కి లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి ఛాయ్ అమ్ముకుంటాం సార్. మేము అంతే ఛాయ్ అయితే సార్ 100 రూపాయలు కాదు, 500 కాదు, 6 రూపాయలకు వచ్చి ఛాయ్ అంతా సార్. నేను ఓ పుణ్యాలు 5 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాను. వాళ్ళు ఏమన్నా మన రేపటి రాడు. మనం బతకాలి కాబట్టి ఎంత ఇస్తానో తీసుకున్నాను సార్. నేను ఎవ్వరిని ఏమలేదు సార్. ఎవరు తోలిపోలేదు. నా మీద ఏ కేసులు లేవు. నేను ఒక్కరితో పంచాయతీ పెట్టుకోలేదు. ఆ పెద్ద సార్ అడా సార్, మన సిరిసిలో పేరెంత సార్ అడ. ఆ పేరెంత సార్ వచ్చి మన బతుకమ్మ కట్టచ్చి పోయేటప్పుడు మంచిగా వేయండి సార్. వచ్చినప్పుడు ఆ సార్ మనసులో ఏమనిపించింది, ఇటు మన ఓడలు చూసే వల్ల నీ బొమ్మగా పడదా సార్. నీ బొమ్మగా రావడం వల్ల వానికి ఆ సార్కి ఏమనిపించింది, మన స్టేషన్ దాకా వేయడం పోలేడు. 2 అధికారులు పంపించి మున్సిపాలిటీకి ఇచ్చి నేను లేదు సార్. నేను బాత్రూమ్ మీద మా భార్య ఉన్నది. మా భార్య చెప్పినాడు, అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి, మీకు లైసెన్స్ ఎందుకు ఎందుకని అడిగినాం సార్. మేము ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు. ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు. అక్కడ రోజు ఛాయ్ తాగడానికి వస్తారు కదా, వాళ్ళే అడిగారు ఎందుకు బంద్ చేయమంటారు, ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే ట్రేడ్ లైసెన్స్ కావాలని అన్నారు. ఎందుకు లైసెన్స్, వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమైనా చేస్తున్నారు, లైసెన్స్ దేనికని అడిగారు. వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు, బంద్ చేయాలన్నారు. మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ల కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్. అంటే అతికేసినాం, అతుక్కోలేదు. అతుక్కోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం. తీసేసిన తర్వాత మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయినాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసి పోయినాక మళ్ళీ 2 రోజులు తీసుకున్నాం సార్ షాపు. ఎవరు కూడా రాలేదు, అది ఏం అడగలేదు మామూలు. మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు. అందులోనే ఆ సామాన్లన్నీ అందులోనే ఉన్నాయి, అట్లనే తీసుకొని వేరు. మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపుని తీసుకోవచ్చు. జరిగిన అన్యాయం ఏంది, ఏం చేసినా తప్పు, నేను చేసిన తప్పు ఏం లేదు. నేను 4 సంవత్సరాలు కూడా కేటీఆర్కి స్థలం కూడా పెట్టుకున్నాను. అదే బతుకమ్మ గడ్డ నడిపించుకుంటున్నాను సార్. నేను ఎవ్వరిని ఏమనలేదు, నేను ఎవ్వరి దగ్గరికి పోలేదు. నా పనిలోనే చేసుకొని బతుకున్నాను సార్. నేను మా అబ్బల 2:30కి లేస్తాను సార్. 2:30కి లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి ఛాయ్ అమ్ముకుంటాం సార్. మేము అమ్మే ఛాయ్ అయితే సార్ 100 రూపాయలు కాదు, 500 కాదు, 6 రూపాయలకు వచ్చి ఛాయ్ అంతా సార్. ఓ పుణ్యాలు 5 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం. వాళ్ళు ఏమన్నా మన రేపటి రాడు. మనం బతకాలి కాబట్టి ఎంత ఇస్తానో తీసుకున్నాం సార్. నేను ఎవ్వరిని ఏమలేదు సార్. ఎవరు జోలిపోలేదు. నా మీద ఏ కేసులు లేవు. రేపు ఒక్కరితో పంచాయతీ మొత్తం వేసుకొని మీకు ఏం లేకుండా వీడు 8వ తరగతి చదువుతాడు సార్. వీడు 6వ తరగతి చదువుతాడు సార్. మా ఓటర్ పక్క కూడా గవర్నమెంట్ స్కూల్ లేదు సార్. మళ్ళీ చదివించుకుంటున్నాం. కట్టచ్చి పోయేటప్పుడు మంచిగా వేయండి సార్. వచ్చినప్పుడు ఆ సార్ మనసులో ఏమనిపించింది, ఇటు మన ఓడలు చూసే వల్ల నీ బొమ్మగా పడదా సార్. నీ బొమ్మగా రావడం వల్ల వానికి ఆ సార్కి ఏమనిపించింది, మన స్టేషన్ దాకా వేయడం పోలేడు. 2 అధికారులు పంపించి మున్సిపాలిటీకి ఇచ్చి నేను లేదు సార్. నేను బాత్రూమ్ మీద మా భార్య ఉన్నది. మా భార్య చెప్పినాడు, అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి, మీకు లైసెన్స్ ఎందుకు అని అడిగినాం సార్. మేము ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు. ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు. అక్కడ రోజు ఛాయ్ తాగడానికి వస్తారు కదా, వాళ్ళే అడిగారు ఎందుకు బంద్ చేయమంటారు, ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే ట్రేడ్ లైసెన్స్ కావాలని అన్నారు. ఎందుకు లైసెన్స్, వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమైనా చేస్తున్నారు, లైసెన్స్ దేనికని అడిగారు. వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు, బంద్ చేయాలన్నారు. మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ల కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్. అంటే అతికేసినాం, అతుక్కోలేదు. అతుక్కోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం. తీసేసిన తర్వాత మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయినాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసి పోయినాక మళ్ళీ 2 రోజులు తీసుకున్నాం సార్ షాపు. ఎవరు కూడా రాలేదు. పెట్టుబడి పెట్టి నేను పెట్టిస్తాను నీకు ఇచ్చిన బాధ. నువ్వు ఆ బ్యాంక్ కాడ చూడు, మంచిగా చూడు, మంచిగా ఇంతజాం చేద్దాం. చేసినాక దాంతో చాంతంతో అన్ని నడిపించుకోవచ్చు. నీకు ఎంత వస్తుంది 2 నెలలకు
నెలకు నాకు 15,000 దాకా. 20 దాకా చేస్తాను అవ్వదు. నువ్వు కరెక్ట్గా నడిపినావు అనుకో సార్. 30,000 40,000 దాకా సంపాదించవచ్చు. కరెక్ట్గా మంచిగా మనకి చేసుకుంటాం. సార్. అర్థమైంది. అందులోకి 14,000 13,000 రెంట్ పోయినా మళ్ళీ ఇంటికి 27,000 25,000 పోవచ్చు. ఆ పని నువ్వు సరిగ్గా చూసుకో. ఇంతదా మొత్తం నేను చేస్తా. చేసి నేనే వచ్చి బంకా తీసుకోవచ్చు. థ్యాంక్స్ సార్. అట్లా చేయకు. ఇప్పుడు ఒక్క నిమిషం. ఆ షాప్ ఇవాళ ఫైనల్ చేయండి సార్. ఫైనల్ చేసినాక నీ అడ్వాన్స్ అంతా నేను పంపిస్తాను సార్. ఇక నువ్వు వారం రోజులు ఒక చాలు కావాలి సార్. అదే కాకుండా ఇంకా వేరే కాడ నీ ఇష్టం తను వేడ పెట్టుకుంటాడు. అదే ఇదే కాదు, నీకు ఏడంటే ఆడ పెట్టుకో. నీకు ఏడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి. ఎవడు నా మీద పోతే నీ మీద వాడద్దు. దొంగలనే వాడు చప్పుడు ఇది తక్కువ తాళం గీలమో వాడకూడదు. వీళ్ళు అట్లా కూడా వాళ్ళకి మొత్తం వేసుకొని పీకర్ ఏం లేకుండా. అన్ని తీసుకొని వీడు 8వ తరగతి చదువుతుంది సార్. వీడు 6వ తరగతి చదువుతుంది సార్. మా హోటల్ పక్క పడి గవర్నమెంట్ స్కూల్ లేదు సార్. అందులో చదివించుకుంటున్నాం. ఒక పని చేద్దాం సార్. ఇంకేమన్నా మీ కారణం కూడా ఫోన్లో చెప్పినా మళ్ళీ సార్. ఇక మీరు రోడ్ల మీద అమ్మడద్దు. ఎందుకు అర్థం చెప్తాను. నేనేం చెప్పిన మొన్న అంటే 5 లక్షలైనా సరే 10 లక్షలైనా సరే నేనే టిఫిన్ సెంటర్ పెట్టిస్తాను. మంచిది సార్. మంచిగా లైసెన్సు అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి డోకా లేకుండా చేస్తా అని చెప్పాను సార్. గాంధీ కాడే చూసి ఏడనో ఒకటి మంచిది చూడు సార్. మంచిది చూడు. వారం 10 రోజుల లోపల చార్జ్ చేద్దాం సార్. నువ్వు ఇలా నేను రోజు వెంబడబడుతున్నా. నేను రోజు వెంబడబడుతున్నాను. చంద్రబాబుకి రాము రెంట్ బాగుందని నీకెందుకు నేనే ఇవ్వబడుతున్నా నేను పెట్టిస్తాను. మీరు ఏం చేయరంటే మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు, మంచి ఒక బందోబస్తుగా పెద్దటే పెట్టుకుంటాం. అది దానిలోకి వచ్చే ఆదాయంతో మీ ఆమ్దంతో మీరు మంచిగా రెంట్ కూడా కట్టేటట్టు సౌలభ్యం ఏర్పాటు చేద్దాం సార్. మీరు కరెక్ట్గా చూసుకోండి. ఫైనల్ చేసి